ఉంటుంది, షోయింగ్ ఉంటుంది, రెంట్ ఉంటుంది, టైం కూడా అక్కడే కూర్చొని మనం ఇన్వెస్ట్ చేయాలి. అది వేరు. ఇక్కడ యూజ్ చేసి రికమెండ్ చేస్తున్నాం కాబట్టి పెట్టుబడి లేదు, మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో మనం కూడా మన వంతు పార్టిసిపేషన్ ఉంటుంది. పార్టిసిపేషన్ అంటే మీ టీముని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయాల్సింది ఒకటైతే, ఇన్వాల్వ్ అయినటువంటి టీంని మీటింగ్ లో మీ వంతు టెస్టిమోనియల్ చెప్పాల్సిన అవసరం ఉంది. టెస్టిమోనియల్స్ అంటే నాట్ ఏ స్పీచ్. టెస్టిమోనియల్ మీన్ మీరు యూజ్ చేసిన ప్రొడక్ట్ గురించి మాట్లాడటం, అంటే మీ రిజల్ట్ చెప్పటం, మీ పేరు, మీ ఊరు, మీరు ఏం యూజ్ చేశారు, ప్లస్ మీ గోల్ ఏంటి. ఇదే టెస్టిమోనియల్ అంటే. ఇది చాలా ఫస్ట్ 90 days లో మనం వెస్టేజ్ 90 days లో మనం వాడిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ కి సంబంధించిన రిజల్ట్ ఈ టెస్టిమోనియల్. ఈ టెస్టిమోనియల్ ని ఎలా మాట్లాడాలి అంటే, అక్కడ మనకి మీటింగ్ కండక్ట్ చేసిన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వారు డైరెక్టర్స్ కానీ, సిల్వర్స్ కానీ, గోల్డ్ డైరెక్టర్స్ కానీ, ఎనీ పర్సన్ మిమ్మల్ని ఆహ్వానిస్తారు. 8% నుంచి ఆహ్వానిస్తారు. ప్లీజ్ వెల్కమ్ టు ఆల్ 8% అనొచ్చు, లేదా మీరు సైలెన్స్ అండి, 8% అనొచ్చు, లేదా ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, 8% అనొచ్చు. నెక్స్ట్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్స్ అని చెప్పి పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు మీరు వెళ్ళి మీ పేరు, మీ ఊరు, మీరు ఏం యూజ్ చేశారో ఒక్క ప్రోడక్ట్ గురించి, అన్ని ప్రోడక్ట్లు చెప్పిన అయ్యేది కాదు కాబట్టి టెస్టిమోనియల్స్ లో ఎప్పుడు కూడా మీ ఫేవరెట్ ప్రోడక్ట్, ఫేవరెట్ అంటే అన్ని ఫేవరెటే, ఏదో ఒకటి మీకు దానికి యూజ్ చేయక మునుపుకి యూజ్ చేసిన తర్వాత చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. దాన్ని మీ వ్యక్తిగతంగా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ షేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ పక్కింట్లో వాళ్ళ గురించి కానీ, ఎదురింట్లో వాళ్ళ గురించి కానీ, చుట్టాల గురించి కానీ, నేను పలానా వాళ్ళకి ఇచ్చానని కానీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అలా చెప్తా ఉంటారు. అది ఎదట వచ్చిన వాళ్ళకి, ఎదరు కూర్చున్న మీ డౌట్ కి, మీ పార్ట్నర్స్ కి ఏమనిపిస్తుంది అంటే, నేను కూడా అతను వచ్చాడు, కూర్చున్నాడు, జాయిన్ అయ్యాడు రీసెంట్ గా, మీరేం చెప్తున్నారంటే టెస్టిమోనియల్స్ చెప్పండి, మీరు వాడిన ఫీలింగ్ చెప్పండి అంటే, నేను ఈ మధ్య ఒక అతనికి ఫ్లాగ్ ఫైల్ ఇచ్చానండి, ఆ ఫ్లాగ్ ఫైల్ ఇవ్వడం వల్ల ఎల్డిఎల్ హెచ్డిఎల్ బ్యాలెన్స్ లోకి వచ్చిందండి, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి అని చెప్తా ఉంటారు. ఇది మంచిదే, నేను కాదంటలేదు. వీలైతే అతను తీసుకొచ్చి అతని చేత చెప్పించాలి తప్పితే మనం చెప్పకూడదు ఆయన తరపున. ఒకరి తరపున వకాలకు పుచ్చుకోవడానికి మనం లాయర్లు కాదు కాబట్టి మనం చెప్పకూడదు. ఎందుకు అంటే రెండు విషయాలు. ఒకటి, మనం చెప్పడం వల్ల అది ఆయన ఫీలింగ్ ని మనం చెప్పకూడదు, మనం చెప్పడం వల్ల నమ్మరు. రెండు, ముందు కూర్చొన్న మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు పార్ట్నర్స్ గా రాబోతున్నారు డైరెక్టర్ అయిన తర్వాత. వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, నేను కూడా ఈ రోజు ఏదో చూద్దామని వచ్చాను, వాడదామని వచ్చాను, బాగున్నాయని వచ్చాను, తీరా చూస్తే ఈ బిజినెస్ చేయమంటారు, చేస్తే నేను కూడా అలాగే ఇంటింటికి తిరిగి ఇవ్వాలేమో అనే ఫీలింగ్ లోకి మీ మాటలే నెట్టేస్తున్నాయి. చూడండి, ఎక్కడైనా మీ అప్లయన్స్ గా నేనున్నాను, నా టెస్టిమోనియల్స్ వినండి, ఎప్పుడైనా సరే గమనించండి. నా పేరు, ఊరు చెప్తాను, నేను వాడిన ప్రొడక్ట్ చెప్తాను, ఈ బిజినెస్ ప్లాన్ తెలుసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నా ఫస్ట్ మంత్ ఇన్కమ్, లాస్ట్ మంత్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ చెప్తాను, ప్లస్ నా గోల్ చెప్తానే తప్ప నేను ఎదిరింటి ఆయనకి ఇచ్చాను, పక్కింటి ఎంతో మందికి ఇచ్చానండి నేను చెప్పను. ఎందుకంటే ఇంకొకరి దగ్గర చెప్పాల్సిన అవసరం మనకు లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీలైతే రీసెంట్ గా వాడిన ప్రోడక్ట్ గురించి అయినా సరే చెప్పండి తప్ప, ఫస్ట్ 90 days లో మన తప్పితే, రీసెంట్ గా ఏదైనా అద్భుతం జరిగితే చెప్పండి తప్పితే, ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, మాకు ఒక పెరాల్సిస్, మనం డాక్టర్లమా ఇవ్వటానికి. నోట్ దిస్ పాయింట్, వీఆర్ ఏ నాట్ ఏ డాక్టర్. ఇవి సప్లిమెంట్స్ అండి, మందులతో పాటు కలిపి యూజ్ చేయొచ్చు, ఆహారంతో పాటు కలిపి తీసుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నవారు మందులతో పాటు తీసుకునే దాన్ని సప్లిమెంట్స్ అంటారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఆహారంతో పాటు కలిపి తీసుకునే దాన్నే సప్లిమెంట్స్ అంటారు.
ఫార్మాస్యూటికల్ ఈజ్ ఏ మెడిసిన్, న్యూట్రాస్యూటికల్ ఈజ్ ఏ సప్లిమెంట్. రెండింటికి చాలా తేడా ఉంది. ఇవి జబ్బుల్ని తగ్గించవు, జబ్బు పడకుండా చేస్తాయి. ప్రివెన్షన్ ఈజ్ ఏ బెటర్ దెన్ క్యూర్.